పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలైంది కదా, మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో నుల్లా ఓ పరే తరుచుకొని వద్దాం పాన్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? నీకు తెలియదు. అరే కాదు, మనం ఏమన్నా అలక తక్కువ కావు పడతాం వాళ్ళు ఇంత ఏమైనా తెచ్చి మనకు పెడతాళ్ళ. మనం నువ్వు గింత గింత ఈయన తక్కువ చేసి మాట్లాడుతుంటే ఎత్తుకుంటావే. నేను పోయి అరుచుకున్నా తాగు. నీకు తెలియదు, ఆగు. నువ్వు ఆగంచను ఆగో మళ్ళేం పంచాది మోపి చేసినవే నువ్వు. అక్క గంటగానం ఆగబడుతుంటే కూడా నువ్వేసుకుంటా పోతున్నావు. ఏడికి పోతున్నావు? ఎవరి మీదకి పోతున్నావు? నాకు ముచ్చట చెప్పు. అరే మనం ఏమన్నా వాళ్ళ దగ్గరికి పోయి బిత్తాలు అడుక్కుంటారా? మరి మన జనాలను గంట అలక తక్కువ చేసి ఎందుకు మాట్లాడతారు వాళ్ళు? మనం ఇచ్చే పనులతోటి వాళ్ళు పెత్తనాలు చేసుకుంటా మనల్ని అనే అంత తుడుతుంటారు అయినా వాళ్ళు. నేను అడుగుతాగు, నీకు దగ్గర నేను పోయి అడిగా తాగు, నేను పోయి అడిగా తాగు. అరే ఇంతకు ఎవరి మీద కోతున్నావు? ఏం పంచాది కోతున్నావు? అదన్న చెప్పరాదు ముసలాడా. వా అక్క నువ్వన్న చెప్పరాదు. అరే ముసలాడు ముఖ్యమంత్రి సార్ మీదకి ఉన్న బండి సంజయ్ సార్ మీదకి పంచాదికి పోతాడు. ఎందుకు చెప్పిన ఇంటర్నేషనల్ నువ్వన్న చెప్పు. ఏంది అది నువ్వు చెప్పేది? బాగా నకరాలు చెప్తాను. నేను పోయి అడిగా తాగు. ఓ పెద్ద మనిషి నువ్వు పోతే పోదువు గాని ఇంతకు నువ్వు పోయి వాళ్ళని ఏం అడుగుతావో అదన్న చెప్పు, లేకుంటే వాళ్ళు నిన్నేమన్నారో అదన్న చెప్పు. ఆగు, నేను చెప్పుడు కాదు, నీకేవో ముచ్చట చూపెడతా. అది చూసినాక నువ్వే మాట్లాడు. బిడ్డ ఇంద్రమ్మ ఇల్లు అని పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క ఇల్లు రాదు. ఇచ్చేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రానికి ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పక్కకు పెట్టి ఇంద్రమ్మ ఇళ్ల పేరుతో మళ్ళా గ్యాంబ్లింగ్ చేసే ప్రయత్నం చేస్తే ఒక్క ఇల్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. ఇన్నావే మన కేంద్ర మంత్రి బండి సంజయ్ సారు ఏమని మాట్లాడుతాడో. మన రాష్ట్ర సర్కారు పేదలకు ఇద్దాం అనుకుంటున్న ఇండ్లకు ఇంద్రమ్మ ఇండ్లు అని పేరు పెట్టేది ఉంటే ఒక్క ఇల్లు కూడా రాదట. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని పెడితేనే ఇండ్లు ఇస్తారట. ఇన్నవైగా? అవును నిజమేనే తాత. కేంద్రం ఇచ్చే నిధులతోని కడుతున్న ఇండ్లకు మీ పార్టీ నాయకురాలు ఇంద్రమ్మ పేరు ఎట్లా పెడతారు? అట్లా పెట్టేది ఉంటే ఒక్క ఇల్లు కూడా ఇయ్యమని వార్నింగ్ ఇచ్చిండు కేంద్ర మంత్రి బండి సంజయ్ సారు. ఓహో కాదు, ఒక్కటే కాదు, ఇంకా రేషన్ కార్డుల గురించి కూడా ఏమన్నాడో. రేషన్ కార్డుల మీద ముఖ్యమంత్రి గారు ఫోటో పెడతారు, కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ ఫోటో పెడతారు. ఎవరు జాగిరి ఇచ్చేది నరేంద్ర మోడీ గారు, ఫోటోలు మాత్రం వీళ్ళు పెట్టుకుంటారు. రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారి ఫోటో లేకుంటే మీకు రేషన్ కూడా రాసి పెడతారు. అగో ఇన్నావే, రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ సార్ ఫోటో ఉంటేనే రేషన్ కార్డు ఇస్తారట, లేకుంటే ఇయ్యరాట. ఇక అంటే దీన్ని బట్టి ఏందన్నట్టు, వాళ్లకు ఓట్లేసిన పాపానికి మా పేదోళ్ళ నోటికాడి బుక్కను కూడా ఎత్తగొడతారు అన్నట్టు. ఇదేనా పద్ధతి? వీళ్ళేమో ఇంద్రమ్మ అంటారు, వాళ్ళేమో నరేంద్ర మోడీ అంటారు. ఏమోనే తాత, ఈ లీడర్ల పంచాదులేంటియో నాకైతే అర్థమైతలేదు. వీళ్ళ పంచాదుల నడిమిట్లా జనాలందరూ ఆగమాగమవుతున్నారు. అంటే ఇటు రాష్ట్ర సర్కారును అటు కేంద్ర సర్కారు వాళ్లకు ఓట్లేసి గెలిపించిన మా జనాలకు బిత్తం వేస్తాను అన్నట్టు. అంతేనా? మా జనాలు వచ్చిన టాస్కులతోటి సర్కారు నడుపుకుంటా మా మీద పెత్తనాలు చేసుకుంటా మమ్మల్ని బెదిరిస్తారు. వీళ్ళ పార్టీ లీడర్ల పేర్లు పెట్టుకున్నాడు ఏందన్నట్టు చెప్పు. చెప్పు చెప్పు అంటే నేనేం చెప్పాలి? నాకేం తెలియదు. అరే అది కాదు పిల్ల, అటు కేంద్రాన్ని పాలించే లీడర్లైనా ఇటు రాష్ట్రాన్ని పాలించే లీడర్లైనా వాళ్ళు ఇండ్ల నుంచి ఏమన్నా తీసుకొచ్చి మా పేదోళ్ళకి ఇండ్లు కట్టిస్తాలా చెప్పు? మా జనాలు టాస్కులు కడితేనే ఆ టాస్కులనే మాకు సంక్షేమానికి ఉపయోగిస్తారు కదా. మరి అసంటప్పుడు మేము ఈ పేరు పెడితేనే ఇల్లు ఇస్తాం, లేకుంటే ఆ పేరు పెడితే మేము అసలుకే ఇల్లు ఇయ్యం బిడ్డ అని బెదిరిస్తే ఏందన్నట్టు చెప్పు. సరే బండి సంజయ్ సార్ గట్లా అన్నాడని ఇప్పుడు నువ్వు ఏడికి పోయి ఎవరితోని పంచాయతీ కొలుసుకుంటావు చెప్పు? ఎవరితోటి ఏమున్నది, అటు బండి సంజయ్ సారును ఇటు మన ముఖ్యమంత్రి రేవంత్ సారును ఒక దగ్గర కూర్చుని పెట్టి, మరి సారు మీరు ఇన్నొద్దుల సంధి మా జనాల ఓట్లతో గెలిచిన పదవులను అనుభవించుకుంటూ ఉంటారు కదా. మరి అసంటప్పుడు మా జనాలకు మీరు ఇప్పటి వరకు మీ ఇండ్ల నుంచి ఎంతెంత తీసుకొచ్చి తోడి పెట్టి లెక్కలు చెప్పాలి సారు అని అడిగేటందుకు పోతానా? అడుగుతాలే, ఊకుంటా నేను. లేకుంటే నీ అవ్వ లీడర్ లెక్కనన్నా ఇండ్ల నుంచి తీసుకొచ్చి జనాలకు పెడతారా అని వాళ్ళ అధికారంలోకి వచ్చినాక ట్యాక్సులని నిత్యావసరాల ధరలు పెంచడం చేసి జనాల జేబులు ఖాళీ చేయకుంటే గదే 10,000. మరి అసంటప్పుడు ఇటు మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ అయినా అటు కేంద్రం మంత్రులైనా కూడా వాళ్ళ ఇండ్ల నుంచి కట్టలు తీసుకొచ్చి మాకు తోడిపెచ్చినట్టు, మాకు ఆ ఇండ్లను కట్టి ఇచ్చినట్టు, మాకు పెన్షన్లు ఇచ్చినట్టు, మాకు బువ్వ కలిపి నోట్లో పెట్టినట్టు బాగా బెదిరిస్తే ఏందన్నట్టు? మరి ఎవరుకుంటారు మరి ఇంత మాట్లాడుతుంటే? ఏందన్నట్టు అంటే గా ముచ్చట మాట్లాడే పెద్ద మనుషులకే తెలవాలి. నువ్వేం చేస్తావు చెప్పు?
అరే నేనేం చేస్తానంటే వాళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడతా అంటే నేను చూసుకుంటా ఇనుకుంటా ఊకుంటాను అనుకుంటాను అనే అసలుకే ఊకోను. నువ్వు ఊకుంటావు కావచ్చు, ఈ గుడ్ల గుబ కన్నది ఊకుంటది కావచ్చు, కానీ నేను ఊకోను. చూడు వాళ్ళ సంగతి ఏందో అరుచుకుంటా. అరే నువ్వు పోయి వాళ్ళతో ఏం పంచాది కొలుసుకుంటావు ముసలాడా? అసలు వాళ్ళు నిన్న ఆఫీస్ గేట్ల దాకా నన్ను రానిస్తారా చెప్పు? సపరేట్ ఇంటికి వా. అరే రావే తాత, నీ దండం పెడితేనే రా. నువ్వు ముసలి కూలి వేసేసరికి తాత నెడుదోని నన్ను తిడతా తాత. దేశే ఏడికే పోయేది ఆగు, గదేం చెప్తాను ఆగు. శంకర్ గారు శంకర్ ఆగరా, ఏడికి పోతానవరా? గా నా 4000 రూపాయల పింఛన్ ఎప్పుడు ఇస్తుంది అట్రా సర్కారు? ఏ ముసలోడా, సర్కారు ఇచ్చినప్పుడు తీసుకో, ఎక్కడ పడితే అక్కడ అడిగినా ఇజ్జత తీస్తాను. ఇట్లే మాట్లాడినావు అనుకో, ఆయనతో ఇందిరా మిల్లు కూడా ఇవ్వం. అరే మీ ఇండియాల నుంచి తెచ్చిస్తాడారా? ఏమో బాగా మాకు మమ్మల్ని బాగా బెదిరిస్తానేంద్రా? ఏ ముసలోడా, మీరైనా ఎక్కువ కేంద్రం మాట్లాడినా వల్ల మీ ఇండియా నుంచి తెచ్చిస్తాడా? మక్కులు సాపు మక్కులు సాపు చేస్తావా? సాపు చేయరా, సాపు చేయరా. ఏ పో ముసలాడా, నీకు రోజుకో పంచది లేకుంటే పోద్దే పోదు. చూస్తున్నారులా లీడర్ల ముచ్చట ఎట్లున్నదో. ఇంద్రమ్మ పేరు పెడితే ఒక్క ఇల్లు రేషన్ కార్డు కూడా ఇయ్యమని పూపాటోళ్ళు, మేము బరాబర్ గవ్వే పెడతాం అని చేయిపాటోళ్ళు. వీళ్ళందరి నడుమ ఓట్లేసిన మనమే ఆగమవుతున్నాం కదా. అయినా లీడర్లు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేమని ఇస్తున్నారా? మనం ట్యాక్సులు కడితేనే లీడర్లుగా పథకాలు ఇస్తున్నారు. మళ్ళీ గవ్విటికి కూడా వాళ్ళ పేర్లు పెట్టుకున్నాడు ఎందుకో కదా. పరిపాలన శాఖ చేసి మా బతుకులు మారుతుండ్రని ఓట్లేసి లీడర్లను గెలిపిస్తే వాళ్ళు పడే కథలేమో గిట్లున్నాయి చూడుండ్రి.